అందరికీ నమస్తే, నేను మీ సత్యం. ఈరోజు మనం వరంగల్ నేషనల్ హైవేలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ గురించి అయితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికైతే ట్రై చేద్దామండి. నాకు వీలైనంతగా మీకైతే ఇస్తాను. అలాగే మీరు చూస్తున్న ఈ విజువల్ అంతా మనకు గేట్ 4 దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఇందాక చూసిన అపార్ట్మెంట్స్ డాక్టర్ల గురించి స్పెషల్గా కట్టారండి. దాదాపుగా 200 ఎకరాలలో తెలంగాణలో అతిపెద్ద హాస్పిటల్ అంటే ఎయిమ్స్ హాస్పిటలేనండి. అలాగే ఇండియాలో మొత్తం ఎయిమ్స్ హాస్పిటల్స్ 6 ఉన్నాయి. ఆ 6లో మనకి ఇది అతిపెద్ద క్యాంపస్ అండి. ఇది ఇక్కడ వైద్యం మరియు విద్య 2 ఉంటుంది కాబట్టి ఇక్కడికి రావడానికి బస్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంటుంది. మనకు ఉప్పల్ నుంచి వస్తే డైరెక్ట్గా ఇక్కడే దిగే విధంగా మనకు స్టాప్ కూడా ఉంది. అలాగే రైల్వే ద్వారా రావాలనుకున్న వాళ్ళు కూడా మనకు ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుందండి. ఈ యొక్క హాస్పిటల్ని పేదవాళ్ళకు కావచ్చు, డబ్బు లేని వాళ్ళకు కావచ్చు, అందరికీ తక్కువ ఖర్చుతోటి వైద్యం అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంటు 2003లో మొట్టమొదటిసారిగా ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనకు తెలంగాణలో 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు కార్డియాలజీ కావచ్చు, డెర్మటాలజీ కావచ్చు, అన్ని విధాలమైన సౌకర్యంతో కూడుకున్న హాస్పిటల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది. డాక్టర్స్ కూడా 24/7 అందుబాటులో ఉంటారు. అతి తక్కువ ఖర్చుతోటి మనకు ఎక్స్రే కావచ్చు, స్కానింగ్ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, అన్ని ఫెసిలిటీ కూడా ఈ హాస్పిటల్లో మనకు దొరుకుతుంది. కాబట్టి ఎక్కడో పెద్ద పెద్ద హాస్పిటల్లో పోయి డబ్బు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడేవాళ్ళు ఈ యొక్క హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.